అందరికీ నమస్తే. సంధ్య 70mm పుష్ప ఫస్ట్ డే బెనిఫిట్ షోకు ప్రీమియర్ షోకు ఆ రోజు జరిగిన సంఘటన మీకు తెలుసు. దాన్ని ప్రభుత్వం హైలైట్ చేస్తుంది. మేము సినిమా ఇండస్ట్రీ వైపు ఉండం, మేము ప్రజల వైపు ఉంటాం, సామాన్య ప్రజల వైపు ఉంటాం అనేది ప్రభుత్వం హైలైట్ చేసే పనిలో ఉంది. అందుకే ఆల్రెడీ అల్లు అర్జున్ కోర్టులో ఆయనకు బెయిల్ వచ్చినా విడవకుండా అల్లు అర్జున్ టార్గెట్గా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ అంతా మనం విన్నాం. ఆయన తర్వాత ఇంకా మిగతా పోలీస్ ఆఫీసర్సు తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా డీజీపీతో సహా ఏసీపీలు, డీసీపీలు, తర్వాత సిపిలు, సస్పెండ్ అయిన ఏసీపీలు ఇట్లా చాలామంది బయటకు వచ్చి మాట్లాడినారు. తర్వాత రేవంత్ రెడ్డి అనుచరులు కోడంగల్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా అల్లు అర్జున్ ఇంటిపైన దాడి అవన్నీ కూడా మనం చూసినాం. అంటే సామాన్యులు అంటే కేవలం రాజకీయం అనే దానిలో పావుగా ఉపయోగపడే వాళ్ళు మాత్రమే సామాన్యుల. ఇప్పుడు సంధ్య 70mm చనిపోయిన మహిళ విషయం చాలా బాధాకరం. ఆ మహిళ విషయంలో ఏం చేసినా తక్కువే. అల్లు అర్జున్ 25 లక్షలు ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా, 25 కోట్లు ఇచ్చినా తక్కువే. ఆ నష్టపరిహారం ఏంటో, తర్వాత కోమలో ఉన్న చిన్నోడికి ఏం చేయాలనో అది చేయడంలో ఎవరికి ఇబ్బంది లేదు, అది ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఇక్కడ మొత్తం పాలిటిక్స్లోకి ఇష్యూని మొత్తం పాలిటిక్స్లో లాగి మేము సామాన్యుల వైపు ఉన్నామని రేవంత్ రెడ్డి అండ్ టీం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అదే ప్రచారం అయ్యేటట్లు మిగతా అంతా డైవర్ట్ అయిపోయి చేసింది. కానీ సామాన్యులు అంటే కేవలం వాళ్ళేనా? ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయింది. ఈ సంవత్సరం గవర్నమెంట్లో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలామంది ఉన్నారు. వాళ్ళంతా సామాన్యులే. గురుకుల్ హాస్టల్స్లో 57 మంది చనిపోయినారు. ఆ 57 మంది కూడా 57 మందిలో దాదాపు 51 మంది కేవలం ఫుడ్ పాయిజన్ లేకపోతే పాము గరిచి చనిపోవడం ఇట్లాంటి వాటితో చనిపోయారు. మిగతా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు హాస్పిటల్కి పోతున్నారు. తర్వాత ఈ సంధ్య 70mm జరిగిన ఇన్సిడెంట్ విక్టిమ్ను పరామర్శిస్తున్నాడు, మంచిది. అది కూడా టైంలో పరామర్శించలేదు. మొత్తం రాజకీయ రంగు పులుముకున్న తర్వాత ప్రత్యర్థులను వేటాడేటట్లు, ప్రత్యర్థులను టార్గెట్ చేసేటట్లు అల్లు అర్జున్ టార్గెట్గా హాస్పిటల్కి వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. ఇన్సిడెంట్ 4th నాడు జరిగితే వీళ్ళు 20వ తేదీ తర్వాత పోతున్నారు, వస్తున్నారు. అయితే ఈ గురుకుల్ హాస్టల్స్ బాధితులను ఎందుకు పరామర్శించలేదు? చాలామంది గురుకుల్ హాస్టల్ వాళ్ళు ఫుడ్ పాయిజన్తో మనం చూసినాం. ఆసిఫాబాద్ వాంకిడికి సంబంధించిన శైలజ అనే ఒక అమ్మాయి చనిపోయింది. అమ్మాయి చనిపోయే కన్నా ముందు నిమ్స్ హాస్పిటల్లో 21 రోజులు ఉంది. కానీ ఆ 21 రోజుల్లో ఏ మంత్రి నిమ్స్ హాస్పిటల్కి పోయి చూసిండ్రు? సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి నిమ్స్ హాస్పిటల్లో ఉన్న శైలజను చూసిండ్రా? వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిండ్రా? కనీసం ఆ అమ్మాయి చనిపోతే అమ్మాయిని చూసేందుకు కూడా మంత్రి సీతక్క కూడా పోలేదు. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ సీతక్క కూడా కనీసం ఆ ఊరికి పోలేదు. బాధ అనే విలేజ్. కనీసం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వాళ్ళని కూడా అక్కడికి పోనీయలేదు, పోలీసులు అడ్డుకున్నారు. ఇక సీఎం సొంత జిల్లా మాగనూరు జెడ్పీ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు ఒకసారి 100 మంది, ఇంకొకసారి 30 మంది హాస్పిటల్ పాలైనరు. కానీ ఒక్క ఎమ్మెల్యే పోలేదు, ఒక మినిస్టర్ కూడా కనీసం సునికే పోలేదు. తర్వాత జగిత్యాలలో ఒకే స్కూల్లో 6 మందిని పాములు గడిచినాయి. దానిలో 2 చనిపోయినరు. కనీసం వాళ్ళని పరామర్శించలేదు, వాళ్ళని ఎవరు కలవలేదు. ఇక్కడ భువనగిరిలో ఒక 6 months బ్యాక్ ఒక విద్యార్థి చనిపోయాడు. ఆ విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోయాడు. కనీసం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి 25 లక్షలు ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కనీసం ఆ పిల్లాన్ని కుటుంబాన్ని పరామర్శించలేదు, ఆ మృతి పైన స్పందించలేదు కూడా. సూర్యాపేటలో 2 బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ కనీసం వాళ్ళని కూడా ఎవరు పరామర్శించలేదు, పట్టించుకోలేదు, కనీసం చర్చించలేదు. మరి వాళ్ళందరూ సామాన్యులు కాదా? ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన చావులు రైతులు 362 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళంతా సామాన్యమైన రైతులు కాదా? నేతన్నలు 31 మంది ఆర్థిక కష్టాలతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు సామాన్యులు కాదా? తర్వాత ఆటో డ్రైవర్స్ 95 మంది చనిపోయినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. ఆటో డ్రైవర్స్ ఎందుకు చనిపోయినారంటే ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల చనిపోయినారు. మరి ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల చనిపోయినప్పుడు కనీసం వాళ్ళని పరామర్శించే నైతిక బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మంత్రులపైన, ఎమ్మెల్యే పైన, ముఖ్యమంత్రి పైన ఉందా లేదా? దాంతోపాటు హైడ్రా బాధితులు 2 ఉన్నారు. హైడ్రా విషయంలో 2 ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు, ఒకరు గుండెబలికి చనిపోయినారు రామంతపూర్లో. తర్వాత బాధితులు చాలామంది ఉన్నారు. ఒక చిన్నారి అప్పట్లో మాట్లాడిన వీడియో రేవంత్ సార్ కూడగొట్టారు. మా
మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు. అప్పుడు మేము ఏడుస్తే కూడా వదిలేరు. మనకు తెలుసు ఆ వీడియో బాగా వైరల్ అయింది. స్కూల్ పుస్తకాలను కూడా తీసుకొని ఇవ్వలేదు, మాకు ఇల్లు కూల్చేసిండ్రు, మా పుస్తకాలు అందులో ఉండిపోయిన వీడియో మనకు తెలియదా. తర్వాత లోన్లు తీసుకొని డబ్బులు కట్టలేక మేము లోన్లు కట్టాలా బతకాలా అని హైదరాబాద్ బాధితులంతా బయటకు వచ్చి మాట్లాడినారు. అవన్నీ ఈ ప్రభుత్వానికి వినిపించలేదా? వాళ్ళంతా ప్రభుత్వ బాధితులు అవునా కాదా? దాంతోపాటు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో 2 రైతులు పెద్ద మనుషులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ 2 ఆత్మహత్యలకు కారణం సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు అనేది వాళ్ళు రాసిన సూసైడ్ లెటర్స్ ఆ ఊరిలో ఉన్న వాళ్ళు చెప్పిన విషయం. మరి వాళ్ళు సామాన్యులు కాదా? ఎందుకు ప్రభుత్వం ఈ సామాన్యుల విషయంలో, ఇంతమంది సామాన్యుల విషయంలో ఎందుకు మాట్లాడలేదు? కేవలం సినిమా థియేటర్ దగ్గర జరిగిన సంఘటననే ఇంత హైలైట్ చేసింది. ఇక్కడ మాత్రమే మేము ప్రజల వైపు ఉన్నాం, సామాన్య ప్రజల వైపు ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేసింది. దీని ద్వారా ప్రజలకు మేము సామాన్యుల వైపు చెప్పుకున్నామంటే ప్రజల్లో ఉన్న ఆలోచన ఏంది? అసలు వీళ్ళందరూ ఇప్పటిదాకా చనిపోయిన దాదాపు హాస్పిటల్స్ పాలైన గురుకుల పిల్లలు 1100 మంది పైన ఉంటారు. ఇట్లా చనిపోయిన వాళ్ళందరూ దాదాపు 2500 మంది ప్రభుత్వ బాధితులే ఉన్నారు, రకరకాల సంబంధించిన బాధితులు. మరి వాళ్ళందరినీ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోలేదు? వాళ్ళకి ఎందుకు ప్రభుత్వం ₹1 కోటి 2 కోట్లు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు? ఎందుకు వాళ్ళ కుటుంబాలను పరామర్శించలేదు? ఎందుకు సామాన్యుల వైపు లేదు అనేదే మన ప్రశ్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.